ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ ప్రజలందరికీ కూడా ఈ బడ్జెట్ చాలా సానుకూలంగా ఉందని తెలియజేస్తా ఉన్నాము. దానికి కూడా కాంగ్రెస్ పార్టీగా మేము హర్షం వ్యక్తం చేస్తాము. ముఖ్యంగా ఏదైతే 10 ఏళ్ల పాటు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మొత్తం కూడా దుబారా చేసి ప్రాజెక్టుల పేరుతో దోచుకుతున్న ఈ ప్రభుత్వం అంటే ఈరోజు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టిందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో కొత్త ఉరుకులతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి వ్యవస్థకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వాళ్ళ జీవితాలను ఒడిదుడుకుల నుంచి గట్టెక్కించే విధంగా ఈ బడ్జెట్ని ఆయన తయారు చేసి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి సామాజిక వర్గ అభివృద్ధిని, ప్రతి పేదవాడి అభ్యున్నతి కోసం ఈ బడ్జెట్ని తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విద్య, వైద్య, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి సామాజిక వర్గానికి కూడా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి చెందిన వాళ్ళకి ఆమోదకరంగా ఉంది. దాన్ని నేను సంతోషం వ్యక్తపరుస్తున్నాను కాంగ్రెస్ నాయకుడిగా. అలాగే గతంలో జరిగిన 9 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రాజెక్టులు, పనికిమాలిన అవన్నీ ప్రవేశపెట్టి గవర్నమెంట్ ధనాన్ని, ప్రజాధనాన్ని వృధా చేసి పేద ప్రజలకు అందకుండా మిస్యూజ్ చేశారు. ఇప్పుడు నిర్వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ బడ్జెట్ తన ప్రజలందరికీ, సామాన్యులందరికీ అందేటట్టు, ముఖ్యంగా రైతులకి అందుబాటులోకి వస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.